హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. ఉన్న నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయంలో మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన విషయంలో ఊరుకొండపేట ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఊరుకొండపేట ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఊరుకొండపేట అభయాంజనేయ స్వామి టెంపుల్లో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించిన విషయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తంలో కానీ లేదంటే ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే ఉందో నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల వైఫల్యం ఈ మధ్యలో ఎక్కువగా కనబడుతూ ఉంది. ఆ నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కల్వకుర్తి కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో కానీ ఏ మండలం చూసుకున్నా కూడా అన్ని మండల కేంద్రాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసుల నిర్లక్ష్యం ప్రతిరోజు పెరుగుతూ ఉంది అని చెప్పేసి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఆ అభయాంజనేయ స్వామి టెంపుల్కి అత్యాచారానికి పోలీసులకు ఏం సంబంధం అని మొదటి రోజు మాట్లాడారు చాలామంది. రెండో వీడియో చేసిన తర్వాత చాలామంది ఫోన్లు చేసి తమ్ముడు నిజంగా నేను మాట్లాడినా అని చెప్పేసి అంటే నేను క్లియర్గా మొదటి నుండి చెప్తున్నా, పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కరిద్దరు కాదు, చాలామంది కానిస్టేబుల్ని నేను వ్యక్తిగతంగా వెళ్ళి కలిసిన. ఎందుకనంటే ఈ అధికారులకు సంబంధించిన విషయంలో ఫోన్లో మాట్లాడినా ఇంకేం మాట్లాడినా అక్కడ కథలు వేరే ఉంటాయి, పోలీస్ అధికారుల కథలు అని నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా నేను వెళ్ళి చాలామంది రోడ్ల మీద డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు కూడా కలిసేయడానికి ప్రయత్నం చేసినాం. 2 రోజులు కూడా కాలేదు, మనం వీడియో చేసి సరిగ్గా 3 రోజులు అవుతుంది. మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లాలోనే ఈరోజు స్టైలిష్ రీల్ వైరల్ అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి పోలీస్ వాహనం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ వాహనంలో రీల్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత నిర్లక్ష్యం. ఈరోజు అభయాంజనేయ స్వామి జరిగినటువంటి ఆ టెంపుల్లో జరిగినటువంటి అత్యాచారం ఏదైతుందో ఆ అత్యాచారం సంబంధించిన విషయంలో కూడా ఆ టెంపుల్ దగ్గరలో పోలీసులు సరైన 100 ఏళ్ళు చేసినటువంటి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ సరిగా స్పందించట్లేదు. లేదంటే ఇట్లాంటి కేసులు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా కాంప్రమైజ్లు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత పెట్రోలింగ్ పోయినటువంటి వెహికల్ సరైన సమయాల్లో అక్కడ ఆ టెంపుల్ దగ్గర ఎక్కువ సమయం ఉండకపోవడం వల్ల ఆ ఘటన జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనం చాలా విషయాలు చెప్పాం. ఈరోజు ఏకంగా పోలీసు వాహనంతోనే వీడియో చేసిరు, యువకులను ట్రేస్ చేసేటువంటి పనిలో పడ్డటువంటి పోలీసులు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. రీల్స్ మోజులో పడి ఏకంగా పోలీసు వాహనంతోనే రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాగర్ కర్నూలుకు చెందినటువంటి 2 యువకులు పార్క్ చేసినటువంటి పోలీస్ పెట్రోల్ వెహికల్తో రీల్స్ చేసినట్టు వీడియోలో స్పష్టమవుతూ ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఓ పోలీస్ వాహనంతో ఎంచక్కా రౌండ్స్ కొట్టి వీడియోలను ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియా వైరల్ అవుతుండగా పోలీసులు యువకులను ట్రేస్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఆ 2 యువకులు ఎవరైతే ఉన్నారో ఆ 2 యువకులతో పాటు ఆ పెట్రోలింగ్ ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ డ్యూటీకి సంబంధించినటువంటి ఆ కానిస్టేబుల్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాళ్ళని సస్పెండ్ చేస్తారు. కింది స్థాయి అంటే కింది కులాల వాళ్ళైతేనో సస్పెండ్ చేయడం, పై కులాలు అయితేనో ఏదో ఒక పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అయితే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయంలో మొన్న ఐజీ సత్యనారాయణ గారు కూడా అభయాంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించిన విషయంలో మాట్లాడినప్పుడు కూడా మనం చాలా విషయాలు అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఏది ఏమైనా అక్కడ జరుగుతున్నటువంటి దందాలు ఏవైతున్నాయో ఆ దందాల మీద కానీ ముఖ్యంగా ఆ మద్యంకు సంబంధించిన విషయంలో, గంజాయికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ విపరీతమైనటువంటి స్థాయికి దిగజారిపోతూ ఉన్నది. మరి గంజాయి వాడకం పెరుగుతూ ఉన్నది, మద్యం వాడకం పెరుగుతూ ఉన్నది, మద్యం మొత్తం గ్రామాల్లో విచ్చలవిడిగా పారుతున్నాయనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. ఈ విషయాలలో ఎవరైతే వీడియో చేస్తున్నారో ఈ పిల్లగాడు ఎక్కడోడు, ఈ ఛానల్ ఎక్కడిది, వీడు ఇక్కడ నుండి ఇక్కడ సంబంధించిన వీడియోల మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నావు అని చెప్పేసి నా గురించి ఎంక్వైరీ చేసడం ప్రయత్నం, మన ఛానల్ గురించి ఎంక్వైరీ చేసడం ప్రయత్నం తప్ప ఈ విషయాలు రాకేష్ అనేటోడు చేసినటువంటి వీడియోలో మాట్లాడినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇందులో ఏ తప్పు ఉన్నది, ఏ తప్పు అయినా ఉండేది ఉంటే అది తప్పు అని నిరూపించడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయంలో పోలీస్ అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యానికి సంబంధించిన విషయంలో మేము నిర్లక్ష్యంగా లేము, మేము చాలా యాక్టివ్గా ఉన్నాం అని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం చేయడం తప్ప ఈరోజు మాట్లాడేటువంటి జర్నలిస్టుల మీద, వీడియోలు చేస్తున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టుల మీద కేసులు పెట్టడమో ఇంకేదో బెదిరించడమో ఈ పనులు చేసుకుంటూ పోతూ ఉంటే ఇట్లాంటి కేసులు నాకు రోజు కూడా వస్తూ ఉంటాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయంలో దాదాపుగా మొన్న అభయాంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించిన విషయంలో మనం వీడియో చేసిన తర్వాత ఎంతోమంది యూట్యూబర్లు, ఎంతోమంది జర్నలిస్టులు, ఆఖరికి ప్రధాన మీడియా స్రవంతిలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకు కాంటాక్ట్ అయ్యారు. ఇంకా చాలా విషయాలనే చెప్పుకుంటే ఎందుకు ఈరోజు మీరు ఇంత దిగజారిపోతున్నారనే విషయాన్ని ప్రశ్నించడం కోసం మాత్రమే మళ్ళీ చేయాల్సి వస్తుంది. దయచేసి పోలీసు వ్యవస్థ కనుక యాక్టివ్గా ఉండి ఆ జిల్లాలో జరిగేటువంటి ఇలాంటి చెడు పనులు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి సారించి తప్పకుండా యువతను
పెడదారి పట్టించడానికి ప్రయత్నాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళకి గంజాయి ఎక్కడ నుండి వస్తుంది, వాళ్ళకి మద్యం ఎక్కడ నుండి వస్తుంది, వీటి మీద ఫోకస్ పెడితే తప్పకుండా నాగర్ కర్నూలు జిల్లా అనేది ముందుకు పోతుంది. లేదు అనంటే అక్కడ ఉన్నటువంటి యువత మొత్తం గంజాయికి అలవాటు పడి ఆఖరికి మీ పోలీస్ స్టేషన్లకు వచ్చి కూడా రీల్స్ చేస్తారు రేపొద్దున. అవసరమైతే ఎస్పీ ఆఫీస్కి పోయి చేస్తారు, కమిషనర్ ఆఫీస్కి పోయి చేస్తారు, అవసరమైతే ఐజీ ఆఫీస్కి పోయి చేస్తారు, ఎమ్మెల్యే ఇళ్ళలో పోయి చేస్తారు, ఎంపీ ఇళ్ళలో పోయి చేస్తారు. మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గర నుండి టెంపుల్ దగ్గర నుండి మొత్తం వాళ్ళు చేస్తున్నటువంటి కథలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో నాగర్ కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం సీరియస్గా తీసుకొని తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ను మీరు ఆ పై స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు కానీ మిగతా వాళ్ళని ఐజీ గారు కానీ ఎవరైనా కూడా మీరు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 2 కానిస్టేబుల్ని తీసుకొని నేను చెప్పినటువంటి విషయాల మీద మీరు దృష్టి సారించి కానిస్టేబుల్ని అడగండి. తప్పకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్తారు అధికారుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉంటుందో. వాళ్ళు రాజకీయ నాయకులతోనే వాళ్ళు స్థానిక నాయకులతో కుమ్మక్క అయిపోయి ప్రతి కేసును ఎంత దారుణంగా నీరు గారుస్తూ ఉన్నారో, ఒక్కొక్క వైన్ షాప్ నుండి ఎంత మామూలు తీసుకుంటారో అన్ని విషయాలు బయట పెడతారు. దయచేసి ఆ కానిస్టేబుల్ కనుక కనీసం పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వండి, వాళ్ళన్నా అక్కడ కట్టడి చేసేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులతో పాటు ఈరోజు మరి అది ఏం జరిగింది, అసలు తప్పిదం ఎట్లా జరిగింది, మరి వాళ్ళు పార్కింగ్ చేసినటువంటి వెహికల్కు ఎందుకు లాగేసుకోలేకపోయి ఇవన్నిటిని కూడా చర్చలోకి తీసుకోవాలి. తప్పకుండా ఈ విషయంలో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా సీరియస్గా తీసుకుంటారని కోరుకుంటూ చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ.